తెలంగాణలో మరో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. అవుట్సోర్సింగ్ విభాగంలో 20,000 బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు బయటపడింది. ఆఫీసుకు రాకుండానే వారి ఖాతాల్లో జీతాలు పడిపోయినట్లు ప్రభుత్వం విచారణలో తేలింది. దీంతో 10 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా 10,000 కోట్ల నష్టం జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. ఈ బోగస్ ఉద్యోగాల బిగ్ స్కామ్ సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఈ 3 పేర్ల వెనుక దాగిన బోగస్ భాగోతం ఇప్పుడు బట్టబయలైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ బోగస్ ఉద్యోగాల వల్ల కారణంగా ప్రతి నెల ప్రభుత్వానికి 250 కోట్ల నష్టం జరిగింది. ఏడాదికి 2,500 కోట్లు, 5 ఏళ్లలో మొత్తం నష్టం 10,000 కోట్లకు పైగా జరిగినట్టు తేలింది. అధికారులతో ఏజెన్సీలు కుమ్మక్కై బోగస్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించి ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు నిర్ధారణకు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే క్రమంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవహారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 4.9 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగుల పేరుతో జీతాలు చెల్లిస్తూ ఉండడంతో అసలు ఆ ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తున్నారనే లెక్కలు తీసే పనిలో పడింది. ఐఎఫ్ఎంఎస్ లో డేటా మ్యాపింగ్ ప్రారంభం కాగానే బోగస్ ఉద్యోగుల భాగోతం బయటపడింది. ఎక్కడ పనిచేస్తున్నారో తెలియని వారు, ఇప్పటికే పని మానేసిన ఉద్యోగుల పేర్లన్నీ ఒకేసారి వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే సమర్పించిన ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ప్రారంభించడంతో సెక్రటేరియట్లో హడావిడి మొదలైంది. మరోవైపు మరింత పగడ్బందీ విచారణ కోసం విజిలెన్స్ బృందాలను రంగంలోకి దింపారు. ఈ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనే వివరాలు రాబడుతున్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డబ్బులు రికవరీ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.